టైటిల్ అయితే చూస్తున్నారు కదండి, ఇంగ్లీష్ టు తెలుగు ట్రాన్స్లేట్ చేసే జాబ్ అండి. కంప్లీట్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుందండి, రిమోట్ జాబ్ అండి. తెలుగులో చేయాలండి వర్క్ అనేసి. శాలరీ వచ్చేసి 30,000 per month అండి. స్టూడెంట్స్, ఎంప్లాయీస్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. పార్ట్ టైం జాబ్ అండి. వీడియో మొత్తం చూస్తేనే అర్థమవుతుందండి. మొత్తం చూడండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఉన్నట్లయితే అండి, ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. లింక్ ఓపెన్ చేస్తే మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, లింక్ ఓపెన్ చేయండి. వీడియో మొత్తం చూస్తేనే అవుతుందండి. స్కిప్ చేయకుండా చూడండి వీడియో మొత్తం చూసి అప్లై చేసుకోండి. జాబ్ డీటెయిల్స్ చూద్దామండి. సోల్ ఏఐ కంపెనీ అనే నుంచి మనకి జాబ్ ఇస్తారండి. ట్రాన్స్లేటర్ అండి, తెలుగు అండి, కంప్లీట్లీ తెలుగు అండి. రిమోట్ అండి, కంప్లీట్లీ పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు మనం. జాబ్ డీటెయిల్స్ చూస్తామండి. చూడండి, కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇట్లా జాబ్ గురించి చూసుకున్నట్లయితే వీళ్ళు తెలుగు ట్రాన్స్లేటర్ గురించి వెతుకుతున్నారండి. వీళ్ళు మనమైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చండి. తెలుగు రాయడం కానీ, చదవడం కానీ, మాట్లాడడం కానీ కొంచెం పర్ఫెక్ట్గా వచ్చిన వాళ్ళైతే ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు. ఫ్లెక్సిబుల్ అండి, రిమోట్ రోల్ అండి, కంప్లీట్లీ రిమోట్ రోల్ ఉంటుంది జాబ్ వచ్చేసి. ఇక్కడ చూడండి, రీడింగ్, రైటింగ్, టైపింగ్ ఇన్ అండ్ కమ్యూనికేటింగ్ ఇన్ తెలుగు అండి. తెలుగులో మాట్లాడడం, రాయడం, చదవడం మనకి వచ్చినట్లయితే ఈ జాబ్ అయితే వస్తుందండి మనకు. రెస్పాన్సిబిలిటీస్ చూడండి, ట్రాన్స్లేట్ కంటెంట్ తెలుగు అండి. కంటెంట్ ఇస్తారు వాళ్ళు మనకు. ఆ కంటెంట్ని మనం తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇవ్వాలండి వాళ్ళకు. క్రియేట్ హై క్వాలిటీ అండి. హై క్వాలిటీలో మనం వాళ్ళు చెప్పిన విధంగా ట్రాన్స్లేట్ చేసి ఇస్తే మనకైతే బెనిఫిట్ ఉంటుందండి. టాస్క్స్ అనేవి మంచి కాన్ఫిడెంట్గా మనం చేస్తే కనుక మనకైతే ఈ జాబ్ అయితే వస్తుందండి. ఈ జాబ్ అయితే మనం అప్లై చేసుకోవచ్చు. జాబ్ ఇంట్రెస్ట్ ఉంది అన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోండి. రిక్వైర్మెంట్స్ చూడండి, రీడింగ్, రైటింగ్, టైపింగ్ అండ్ అండర్స్టాండింగ్ ఇన్ తెలుగు అండి. ఇది రాయడం, చదవడం, టైప్ చేయడం మనకి తెలుగులో వచ్చినట్లయితే ఈ జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. మనకు చిన్న ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. చూడండి, స్ట్రాంగ్ ట్రాన్స్లేషన్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంట. ట్రాన్స్లేషన్ అనేది మనం మంచిగా చేస్తే చాలండి. పే అండ్ బెనిఫిట్స్ చూడండి, స్టార్టింగ్ పే వచ్చేసి 250 per hour అండి, విత్ పొటెన్షియల్ ఫర్ గ్రోత్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ అండి. మన పర్ఫార్మెన్స్ని బట్టి మనకి ఎర్నింగ్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ అవర్స్ అండి, మనం ఫ్రీగా ఉన్న టైంలోనే వర్క్ చేసుకోవచ్చు. స్టూడెంట్స్ అయినా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. ఎంప్లాయీస్ కూడా అప్లై చేసుకోవచ్చు. రిమోట్ వర్క్ ఆపర్చునిటీ ఆఫరింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండి. అప్లికేషన్ ప్రాసెస్ చూడండి. ఇక పైకి స్క్రోల్ చేసుకోండి. మొబైల్లో కూడా అప్లై చేయడం ఎలా అనేది చూపిస్తాను చూడండి. మీరు అప్లై మీద క్లిక్ చేసి చూపిస్తాను చూడండి. అప్లై మీద క్లిక్ చేస్తే ఇలా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఈ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూడండి. బిల్డ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అంట. ఇక్కడ చూడండి, క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. గ్రేట్ లెర్నింగ్, గ్రేట్ పే అంట. అప్ టు 2,000 per hour అండి. మన వర్క్ చేసే దాన్ని బట్టి ఉంటుందండి మన శాలరీ అనేది. కిందికి స్క్రోల్ చేసుకోండి. ఇక్కడ కిందికి స్క్రోల్ చేసుకున్నాం కదా, ఇట్లా చూసుకుంటే వీళ్ళు ఇంకా 50+ జాబ్స్ అనేవి మనకి రిక్వైర్ చేస్తున్నారండి. చూడండి, ఇక్కడ చూడండి, చాలా టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. మీకు ఏది కావాలన్నా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఇంజనీరింగ్ అని, లా అని, మెడికల్ సైన్స్, క్రియేటివ్ ఆర్ట్స్, బిజినెస్, మనకి ఏ రోల్లో ఎక్స్పీరియన్స్ ఉన్నా అప్లై చేసుకోవచ్చు. వీఆర్ ఆల్సో హైరింగ్ ఫర్ కోడర్స్ అండి. కోడింగ్ వచ్చిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. టీచ్ ఏఐ మోడల్స్ టు కోడ్ అండి. రివ్యూ ఏఐ జనరేటెడ్ కోడ్ అంట. మీకు కోడింగ్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనేది మొత్తం ఒకసారి చూసుకోండి. బెనిఫిట్స్ ఆఫ్ వర్కింగ్ విత్ అస్ అంట. వాళ్ళ కంపెనీలో వర్క్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు చూడండి. లెర్న్ కటింగ్ ఎడ్జ్ స్కిల్స్ ఆఫ్ ద ఫ్యూచర్ అంట. ఫ్లెక్సిబుల్ అవర్స్, వర్క్ ఫ్రమ్ హోమ్ ఎనీవేర్ అండి. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చు, ఎక్కడి నుంచైనా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవచ్చండి. ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదని క్లియర్గా చెప్తున్నారు చూడండి. ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. పే స్టార్ట్స్ ఎట్ 1,000 per hour అండి.
పెయిడ్ వీక్లీ అంట, వీక్లీ పేమెంట్ ఉంటుందండి. మల్టిపుల్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీస్ అంట, వాళ్ళు మనకి ప్రాజెక్ట్స్ ఇస్తారు, అవనేవి మనం టైం టు టైం కంప్లీట్ చేసి వాళ్ళకి సబ్మిట్ చేసేయాలండి. మనకి వీక్లీ పేమెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకోండి ఎర్నింగ్ క్యాలిక్యులేటర్, ఇక్కడ అవర్ బేస్గా ఉంది, చూస్ అవర్స్ అని ఉంది చూడండి. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు ఇక్కడ పెట్టారు కదా, 4 hours వర్క్ చేస్తే మనకి $12 వస్తుందండి. అంటే మనం ఇండియన్ రూపీస్లో చూసుకున్నట్లయితే 1000+ ఉంటుందండి అవర్కి. 4 hours చేస్తే 1000+ ఉంటుంది. 1 hour పెట్టి చూసుకోండి. పే రేట్ చూడండి, 1000 per month అంట. ఇక్కడ క్యాలిక్యులేటర్ చూసుకోండి మీరు. వీళ్ళ కంపెనీ చూడండి. అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్దామండి. చూడండి, చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది మొబైల్లో చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుందండి. మనం ఆల్రెడీ చూసుకున్నాం ఇవన్నీ. ఇట్లా రైట్ సైడ్లో చూడండి గెట్ స్టార్టెడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కంటిన్యూ విత్ గూగుల్ అని ఉంది. మీరు మెయిల్ ద్వారా లాగిన్ అవ్వాలి. నేను లాగిన్ అయి చూపిస్తాను చూడండి. ఇలా మెయిల్తో లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. అప్లికేషన్ ప్రాసెస్, అప్లికేషన్ ఫామ్ చూడండి. ఫిల్ ద డీటెయిల్స్ ఫర్ రిజిస్ట్రేటింగ్ టు సోల్ AI ప్లాట్ఫామ్ అంట. ఈమెయిల్ వచ్చేసి మీది ఇక్కడ పెట్టేసాం కదా, ఇక్కడ వచ్చేస్తుంది ఈమెయిల్ అనేది. ఫుల్ నేమ్ యాజ్ పర్ పాన్ అండి, పాన్ కార్డ్లో ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఇక్కడ మీ ఫుల్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంట, ఎడ్యుకేషన్ అనేది పెట్టేసేయండి మీది. మాస్టర్స్ అయినా, అండర్ గ్రాడ్యుయేట్ అయినా, ఫస్ట్ ఆర్ సెకండ్ ఇయర్, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళైనా సెకండ్ ఇయర్ వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ అయినా, IIT అయినా, డిప్లొమా అయినా, ఎవరైనా అండి. యూనివర్సిటీ పెట్టేసేయండి, మీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో అది పెట్టేసేయండి. ఇక్కడ మేజర్ అని ఉంది కదా, మేజర్కి సంబంధించిన మీ గ్రూప్ అనేది పెట్టేసేయండి. మీరు ఏ గ్రూప్లో చదువుతున్నారు అనేది పెట్టేసేయండి. లింక్డ్ఇన్ లింక్ అడుగుతుందండి, ఇక్కడ ఉంటే ఇచ్చేసేయండి, లేదంటే ఆప్షనల్ అండి. రిస్యూమ్ ఉంది కదా, అప్లోడ్ యువర్ రిస్యూమ్ అని, ఇక్కడ రిస్యూమ్ అనేది లేటెస్ట్ రిస్యూమ్ పెట్టండి. లాంగ్వేజెస్ వచ్చేసి తెలుగు పెట్టండి, మర్చిపోవద్దండి రిస్యూమ్లో. వాట్సాప్ నెంబర్ ఇచ్చేసేయండి. మీ వాట్సాప్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ యాక్సెప్ట్ అని ఉంది కదా, ఆ యాక్సెప్ట్ అనే దగ్గర ఇట్లా రైట్ మార్క్ పెట్టేసుకోండి. అప్లై చేసిన తర్వాత కూడా ఏ విధంగా వస్తుంది చూపిస్తాను చూడండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత అక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదండి, ఆ వాట్సాప్ నెంబర్ ఇచ్చిన తర్వాత OTP అనేది వస్తుందండి. OTP ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ నొక్కేసేయండి. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇంకా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయాలనుకుంటే చేసుకోండి. ఇక్కడ ఉంది కదా బిజినెస్ ఎకనామిక్స్ అని, మీ కోర్స్ అనేది కంప్లీషన్ ఇయర్ అనేది ఇచ్చేసేయండి. కరెంట్లీ పర్సింగ్ కదా మనం 2024 పెట్టేసి 2024 మీద క్లిక్ చేసి ఇట్లా కరెంట్లీ ఇప్పుడు మీరు చదువుతున్నారు అంటే ఇక్కడ రైట్ మీద క్లిక్ చేసుకోండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీవి ఇచ్చేసుకోండి. ఐ కరెంట్లీ వర్కింగ్ ఇన్ దిస్ జాబ్ అండి, కంపెనీ నేమ్ ఇచ్చేసేయండి. స్టార్ట్ డ్యూరేషన్, ఎండ్ డ్యూరేషన్ అనేది ఇక్కడ మనకు హైలైట్ అవ్వదండి. స్కిల్స్ పెట్టేసేయండి మీది. స్కిల్స్ డీటెయిల్స్ ఇచ్చేసేయండి. లాంగ్వేజ్ పెట్టండి. సేవ్ అన్నీ ఫిల్ చేసిన తర్వాత సేవ్ డీటెయిల్స్ టు ప్రొఫైల్ అని క్లిక్ చేయండి. చేసి చూపిస్తాను చూడండి. సేవ్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది, ప్రొఫైల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని. నెక్స్ట్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ప్రాసెస్ అండి చూడండి, 4 steps ఉంటాయి.
సైన్ అప్ విత్ గూగుల్ అయిపోయిందండి, మనం ప్రాసెస్ చేసాము. వ్యాలిడ్ యువర్ రిసీమ్ డీటెయిల్స్ అండి ఇచ్చేసాము మనము. టెస్ట్ అనేది ఉంటుందండి, టెస్ట్ ఇచ్చేసేయండి. వెరిఫై యువర్ ప్యాన్ అని ఉంది కదా, ప్యాన్ కూడా వెరిఫై చేయండి. చేసిన తర్వాత మనకి ఒక మెయిల్ అనేది వస్తుంది, ఆ మెయిల్ కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా వస్తుంది, వెల్కమ్ టు సోల్ ఏఐ అని. ఇక్కడ సోల్ ఏఐ కంపెనీ నుంచి మనకు ఈ మెసేజ్ వస్తుంది. కంగ్రాచులేషన్స్ ఆన్ టేకింగ్ యువర్ ఫస్ట్ స్టెప్ విత్ సోల్ ఏఐ ఇన్ ది జర్నీ ఆఫ్ బిల్డింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ ఏఐ అండి. అబౌట్ ద రోల్ చూసుకోండి. టు కంప్లీట్ ద అప్లికేషన్ అండ్ బికమ్ ఏ సోల్ ఏఐ ఎక్స్పర్ట్, హియర్ ఆర్ నెక్స్ట్ స్టెప్స్ చూడండి. టేక్ అవర్ మ్యాండేటరీ స్కిల్ టెస్ట్ ఇచ్చేసేయండి. కంప్లీట్ ఐడి వెరిఫికేషన్ ఇవ్వండి. ఐడి వెరిఫికేషన్ అంటే పాన్ కార్డ్ ఉంది కదా, ఆ పాన్ కార్డ్ని ఇలా జస్ట్ ఇలా కెమెరా ఓపెన్ చేసి ఇలా వెరిఫై చేయడం అంతే అండి. మీరు చేయలేదు అనుకుంటే ఇక్కడ నేను చేయలేదు కాబట్టి నాకు మెయిల్ ఈ విధంగా వచ్చిందండి. చేయాలనుకుంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మళ్ళీ మీరు నోటిఫికేషన్లోకి వెళ్తారండి. అక్కడ వెళ్ళి మళ్ళీ గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేస్తే మీకు అనేది ఎక్కడ స్టాప్ అయింది ప్రాసెస్ అనేది అక్కడ ఓపెన్ అవుతుంది. అక్కడ వెళ్ళి మీరు కంప్లీట్ చేయొచ్చండి టాస్క్ అనేది. ఇంతే అండి అప్లికేషన్ ప్రాసెస్.